విద్యార్థులందరినీ 6 విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ విభాగాలకి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క గొప్ప వ్యక్తులు పేరు పెట్టడం జరిగింది. మరి నేను మార్కండేయ అనే విభాగం నుంచి వచ్చాను. మీకందరికీ మార్కండేయుడి గొప్పతనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పురాణ కథల ప్రకారం ఒక మహర్షి పరమశివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తూ అడవిలో కూర్చున్నాడు. ఆయన అలా కదలకుండా కూర్చోవడం వల్ల జంతువులన్నీ తమ కందు తిని ఆయన శరీరం మీద ఉపశమించుకోవడం కోసం రుద్దుతూ ఉండేవి. ఇలా కదలకుండా ఉన్నాడు కాబట్టి ఆయనకి మృకండు మహర్షి అనే పేరు కలిగింది. ఆయన భార్య పేరు మరుద్వతి. వీరిద్దరికి చాలా కాలం సంతానం కలగలేదు. వీరిద్దరూ సంతానం కోసం పరమశివునికి ప్రార్థించారు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి, మీకు అల్పాయుషు కలిగిన గొప్పవాడైన పుత్రుడు కావాలా, లేక సంపూర్ణ ఆయుషు కలిగి దుర్గుణములు కలిగినటువంటి పుత్రుడు కావాలా, కోరుకోండి అని అడిగాడు. వారు పుత్రుడైనా సరే మంచి సద్గుణములు కలిగినటువంటి గొప్పవాడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నారు. వెంటనే పరమశివుడు సుపుత్రో భవ అని దీవించి అదృశ్యమైపోయాడు. అలా వారికి జన్మించినటువంటి పుత్రుని పేరే మార్కండేయుడు. ఈ మార్కండేయుడు చిన్నప్పటి నుంచి పరమశివ భక్తుడు. మార్కండేయుడు పుట్టిన వెంటనే సప్త ఋషులు చిరంజీవ భవతు అని దీవించారు. మార్కండేయుడు పరమశివుడిని పరమభక్తితో ధ్యానిస్తూ ఉండేవాడు. సకల వేదాలు, విద్యలు, శాస్త్రాలు అన్నీ అనరోకగా చెప్పగలిగినటువంటి చురుకైన బాలుడు. అలా మార్కండేయునికి 16 సంవత్సరాలు నిండగానే శివుడి వరం ప్రకారం యమధర్మరాజు తన పాశం తీసుకొని మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి బయలుదేరాడు. అప్పటికే మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా హత్తుకొని ఓం నమః శివాయ అని భక్తితో ప్రార్థిస్తున్నాడు. అది చూసినటువంటి పరమశివుడు మార్కండేయుడి భక్తి చలించి తానే స్వయంగా కైలాసం నుంచి కదిలి వచ్చి యమధర్మరాజుతో పోరాడి యమధర్మరాజుని ఓడించాడు. అప్పుడు మహర్షి పరమశివునికి కృతజ్ఞతలు చెప్పబోతున్న సమయంలో శివుడు ఇలా అన్నాడు, నేను నీకు పెట్టినటువంటి పరీక్షలో నీవు గెలిచావు. నేను నీకు సుపుత్రో భవ అని వరమిచ్చాను, కానీ పుత్రుడు పుట్టాలి అని చెప్పలేదు. మార్కండేయుడు ఎప్పటికీ 16 సంవత్సరాల బాలుడుగానే ఉంటాడు, చాలా గొప్ప మహర్షిగా పేరు పొందుతాడు అని వరమిచ్చి శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. అలా మార్కండేయునికి చిన్న వయసులోనే శివానుగ్రహంతో శాశ్వతమైన కీర్తిని పొందాడు. మార్కండేయుని తెలివితేటలతో, అపారమైన ధ్యాన శక్తితో తర్వాత కాలంలో మార్కండేయ మహర్షిగా కీర్తిని పొందాడు. ఒక సందర్భంలో జైమిన మహర్షి మార్కండేయులు అడిగిన 4 ప్రశ్నలతో మొదలైన జ్ఞానం పరంపరని మార్కండేయ పురాణము కీర్తింపబడినది. ఈ మార్కండేయ పురాణము అష్టాదశ పురాణాలలో 2వది. మరి ఇంతటి గొప్ప మహర్షి పేరు పెట్టుకున్నటువంటి మా విభాగంలోని విద్యార్థులమందరం ఆ మహర్షి స్ఫూర్తితో, పట్టుదలతో, ఆసక్తితో అన్ని పోటీలలో పాల్గొని విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.